హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజ్ కుమార్ అంజరి, ఫ్యూచర్ లైఫ్ అడ్వైజర్. ఈరోజు మన తమ్ముళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి, దాని గురించి మనం తెలుసుకుందాం. తమ్ముళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్లో సపోజ్ ఎగ్జాంపుల్ మనకు ఒక 100 రూపీస్ ఇన్కమ్ ఉందనుకోండి. దానిని మనము ఒక 30 రూపీస్ అంటే 30%ని హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్కి యూజ్ చేసుకోవాలి. అంటే ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, మీ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, యూటిలిటీ బిల్స్ కానీ, మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ, ఇవన్నీ ఈ 30% ఏదైతే ఉందో ఈ 30%లో మీరు యూజ్ చేసుకోవాలి మీకున్న 100 రూపీస్ ఇన్కమ్లో. నెక్స్ట్ 30% వచ్చేసి మనకు ఈఎంఐస్ అండి. కార్ లోన్ కానివ్వండి, హౌసింగ్ లోన్ కానివ్వండి, పర్సనల్ లోన్స్ కానివ్వండి, ఎనీ లోన్స్, దీన్ని మాత్రం ఈ 30%లోనే మనం యూజ్ చేసుకోవాలి. ఇంకొక 30% ఇన్కమ్ని మనం సేవింగ్స్ అండి. ఈ సేవింగ్స్లో ఒకటి వచ్చేసి షార్ట్ టర్మ్కి మరియు లాంగ్ టర్మ్కి మనము ఈ 30% అనేది అలొకేట్ చేసుకోవాలి. అండ్ మిగతా 10% ఉంది కదా, ఈ 10% వచ్చేసి చాలామంది అంటుంటారు అన్ని ఎక్స్పెన్సెస్ సేవింగ్స్ ఇవే అయిపోతే మేము లైఫ్ స్టైల్కి వీకెండ్ లైఫ్ స్టైల్ కానివ్వండి, వెకేషన్ కానీ వెళ్ళకూడదు అని అనుకుంటారు. కానీ దానికి కూడా ఒక 10% ఆఫ్ యువర్ ఇన్కమ్ని అలొకేట్ చేసుకోండి. లైఫ్ స్టైల్ గోల్స్ కానీ, వీకెండ్ లైఫ్ స్టైల్ కానీ, ఫారెన్ వెకేషన్స్ కానీ, అలాంటివి మీరు 10% బడ్జెట్ని అలొకేట్ చేసుకోండి మీ ఇన్కంలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనము ఇంకా నెక్స్ట్ వీడియోలో సేవింగ్స్లో షార్ట్ టర్మ్స్కి ఎక్కడ చేసుకోవాలి, లాంగ్ టర్మ్ ఎక్కడ చేసుకోవాలి అనేది మనము నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.